అందరికీ నమస్కారం. రచయిత పరిచయం. ఈరోజు శ్రీ ఎం ఉదయభాను గారు ఎన్నో సస్పెన్స్ కథలను రాశారు. వీరు 1953లో పుట్టారు. ప్రఖ్యాత కవి, సినీ గీత రచయిత అయిన దాశరథి గారు వీరికి మేనమామగారు అవుతారు. విద్యాభ్యాసం కూడా ఆయన వద్దే జరిగింది. అందువల్ల ఈయనకి సాహిత్యం పట్ల, పుస్తక పఠనం పట్ల ఆసక్తి పెరిగింది. శ్రీ ఉదయభాను గారు రాసిన డైనోసరస్ తెలుగూస్ ఆదివారం ఆంధ్రజ్యోతిలో అచ్చయింది. అప్పుడు ఉమామహేశ్వరరావు గారి ప్రోత్సాహంతో క్రైమ్ స్టోరీస్ రాయడం జరిగింది. ఆ క్రమంలోనే అపరాధి అనే శీర్షికన థ్రిల్లర్ కథలు 10 సంవత్సరాలు వ్రాయడం కూడా జరిగింది. ఆంధ్రభూమి, మయూరి, ఆంధ్రప్రభ, రచన, వార్త పత్రికలకు సుమారు 1000కి పైగా ఈయన కథలు, శీర్షికలు రాయడం కూడా జరిగింది. ఆంధ్రభూమి మాసపత్రికలో ది గైడ్ అనే నవల ప్రచురితమైంది. అమెరికా నుండి ప్రచురితమయ్యే తెలుగు నాడి మాసపత్రికలో యాత్రా దర్శిని శీర్షికన యాత్రా స్థలాల గురించి వ్రాయడం కూడా జరిగింది. ఆ సందర్భంగా 2 సార్లు బెస్ట్ ట్రావెల్ రైటర్ అవార్డును కూడా అందుకున్నారు. ఈయన ఏపీ టూరిజం డివిజనల్ మేనేజర్గా రిటైర్ అయ్యారు. డిస్కవరీ ఛానల్ వారికి అనేక యానిమేషన్ సిరీస్కి తెలుగు అనువాదం చేశారు. అలాగే నేషనల్ జియోగ్రఫీ, సోనీ, బీబీసీ ఎర్త్ కార్యక్రమాలకు సుమారు 200 ఎపిసోడ్లకు పైగా అనువాదకుడిగా రాయడం కూడా జరిగింది. శ్రీ ఉదయభాను గారి గురించి మంచి మాటలు 4 చెప్పే అవకాశం నాకు కలిగించినందుకు ఆయనకి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈయన రాసిన కథలను మీ ముందుకు తీసుకొచ్చే అవకాశాన్ని ఆయన నాకు కలిగించినందుకు ఆయనకి మరొక్కసారి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఇప్పుడు ఆయన రాసిన కథలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఆ సస్పెన్స్ థ్రిల్లర్ కథలను కూడా మీరు కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.